అసలు మన రాష్ట్రంలో క్రీడలు పూర్తిగా పాడైపోయినాయి అనే ఉద్దేశమా, లేకపోతే క్రీడాకారులు ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశమా? దేనికోసం ఈ రిజర్వేషన్ 3% పెట్టారు? ఇది రెండుగా చూడాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ క్రీడలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ జరగలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా అయితే 2014-19 మధ్యలో ఏవైతే మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని రావడం జరిగిందో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కేయడం జరిగింది. కేవలం క్రీడలను పబ్లిసిటీ కోసం వాడుకోవడమే తప్పక, గత ప్రభుత్వాల్లో ఏదైతే సంస్థలు స్థాపించాం, మీ అందరికీ తెలుసు, క్రీడా వికాస్ కేంద్రాలు అనేటివి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది. ఆ క్రీడా వికాస్ కేంద్రాలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పోర్ట్స్ స్కూల్స్ లక్ష్యం మీ అందరికీ తెలుసు. ఎందరో పేద క్రీడాకారులకు ఆ స్పోర్ట్స్ స్కూల్స్లో భోజనాలు పెట్టి, ఏదైతే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కు ఎట్లుంటాయో దీంట్లో కేవలం చదువుకే కాకుండా స్పోర్ట్స్కు ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ను కూడా పక్కన పెట్టారు. దానిలో ఉదాహరణే ఒకటి ట్రైబల్ స్కూల్ వస్తే విజయనగరంలో అక్కడున్న విద్యార్థులందరినీ తీసుకొని వచ్చి కడపలో ఉండే స్పోర్ట్స్ స్కూల్లో వేయడం జరిగింది. ఇలాంటి చాలా తప్పులు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గట్టి పట్టుదలతో పనిచేయడం వల్లే గచ్చిబౌలి ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే, అక్కడ స్టేడియాలు అయితేనే అక్కడ సిక్ విలేజ్ పెట్టి ఎన్నో గేమ్స్, నేషనల్ గేమ్స్ను కూడా హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా గ్రామీణ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు క్రీడలపై మమకారంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉన్నత లక్ష్యంతో పనిచేయాలని ప్రభుత్వం ఉంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో కూడా కేవలం మీ అందరికీ తెలుసు, కేవలం సర్టిఫికెట్ పొందడమే గొప్ప విషయం కాదు. ఆ సర్టిఫికెట్లో కూడా ఒక చట్టబద్ధత అనేది ఉండాల. ఆ సర్టిఫికెట్ అనేది ఉపయోగపడుతుందని తెలిస్తే రేపు ఉండే క్రీడల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు ప్రోత్సాహకరంగా ముందుకెళ్తారు. కాబట్టి ఈ ఉద్యోగ కల్పన అనేది వస్తే తప్పకుండా వాళ్ళల్లో కూడా దాని మీద ఒక ఎంకరేజ్మెంట్, స్పోర్టివ్నెస్ వస్తుంది. కాబట్టి ఈ 3% రిజర్వేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే గత 2-3 నెలల నుంచి ఎప్పుడైతే మా స్పోర్ట్స్ పాలసీలో 3% అన్నప్పటి నుంచి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ముఖ్యంగా మీ పత్రికల్లో కూడా చాలా మటుకు రాయడం జరిగింది.